మీరు నిజంగా మాట్లాడాలి. అంత ఈజీగా ఇలా మాట్లాడాలంటే నేను 100 మాట్లాడతా. కంట్రోల్ అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? నువ్వు మదర్ సిస్టర్ అని నువ్వు నేనెందుకు నమ్ముతా అని? దట్ ఇస్ నాట్ రైట్. అలా తీయకూడదు. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. నాటకాలు భరించలేకపోతున్నా. నేను గేమ్ పరంగా చూసానమ్మా. నువ్వు నీలాగా నేను ఆలోచించలేదు. ఎక్స్క్యూజ్ మీ, నీలాగా ఆలోచించలేదు. నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండదు. ఫిజికల్ గా అవుట్ రైట్ నీ ముందు అన్ని టాస్క్ లో 100% ఇచ్చినప్పుడు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అన్ని టాస్క్ లో 100% ఇచ్చినప్పుడు నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. నువ్వు మాత్రం దానికి ఒక అటాచ్మెంట్ యాడ్ చేసి నేను సిస్టర్ మదర్ అని చేతులు హోల్డ్ చేసుకొని మాట్లాడితే మేము తప్పుగా ఆలోచించకూడదు. తప్పుగానా అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో నేను చెప్పను. యా నేను చిన్న పిల్లాడినిగా. సిస్టర్ కాదు మదర్ కాదు, నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తుంది. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. మీ చీఫే చెప్పారు వచ్చి నాకు నచ్చలేదురా ఆవిడ. మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుతుంటే నీకేమనిపిస్తుందిరా? త్వరలో క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ మీద పెడుతున్న ఇంట్రెస్ట్ టాస్క్ మీద పెట్టుకుంటే బాగుండేది. రాధా 550 స్టీల్ TNT. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ మీద పెడుతున్న ఇంట్రెస్ట్ టాస్క్ మీద పెట్టుకుంటే బాగుండేది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఇష్టం వచ్చినట్టు ప్లేట్ తిప్పుతుంది. ఎప్పుడు ఒప్పుకోదు నేను మిస్టేక్ చేశానని. తను చేసిన తప్పే అయినా తను తప్పు చేశారని నాకు తెలుసు అయినా సరే అడగదు. నేను ఇంకెవరు డిఫైన్ చేసిరో కూడా నీకు తెలుస్తలేదంటే నీ క్లారిటీ ఎక్కడ ఉందో నీకే వెళ్ళాలి. మరి కొత్త మొహం చెట్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఇదేమో కొబ్బరి నీళ్ళు అనుకున్నారా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? తను చేస్తే నామినేషన్స్, అదే మేము చెప్తే అది నామినేషన్స్ కాదు. అంటే ప్రతిసారి ఎంత తప్పుగా అర్థం చేసుకుంది నువ్వు నాతో మాట్లాడినప్పుడు. నేను చెప్పలేదే ఎక్కడ నేను నా సిస్టర్ అని నేను మదర్ అని. నేను ఎవరికి చెప్పలేదే. నా తరఫు నుంచి ఎప్పుడన్నా విన్నారా? ఫ్లాష్ బ్యాక్. నాకు మా పెద్దన్నయ్య ఎస్ వండినట్టు వాడితో కనెక్షన్, నాకు కూడా అంతే ఫ్యామిలీ కనెక్షన్ లాగానే. వీళ్ళిద్దరు కూడా వాడు పెద్దోడు చిన్నోడు అన్నట్టు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ మాట్లాడిన దాంట్లో నేను మిమ్మల్ని వాడుకుంటున్నా అని మాట్లాడాను. అవును, క్లియర్ గా ఉందిగా. కన్సల్టేషన్ అక్కడ జరిగి వస్తుంది. ప్రతి టాస్క్ ముందు కన్సల్టేషన్ జరుగుతుంది. ఇద్దరు పులిహోర దద్దోజనం. పులిహోర చికెన్ కర్రీ ఏందయ్యా? ఇట్లాంటి కాంబినేషన్ కూడా ఉంటుందా? వాళ్ళకి నేను గేమ్ స్ట్రాంగ్ గా వీక్ అనేది ఆమె తెలియదా? ఆమె కనీసం ఒక్క గేమ్ కూడా గెలలేదు కదా. మరి నువ్వేం పీకి కట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస మొత్తం మాయస్మతి నువ్వు ఏమంటే వస్తాను. ఎలా చేస్తుంది తెలుసు? Can you tell us how an induction motor starts? నువ్వు ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది, ఈ రోజు వాడుకుంటున్నావు అన్నది, ఇవన్నీ మాట్లాడినప్పుడు నీకు వర్షన్ అర్థం కాలే. నీకు అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. ఆమె వచ్చి ఎక్కడో అనవసరమైన పాయింట్ తీసుకుని వచ్చి మాట్లాడితే నీకు ఆమె వర్షన్ నీకు కరెక్ట్ అనిపించింది. నాకు కరెక్ట్ అనిపిస్తేనే కదా చేస్తున్నాను. కరెక్ట్ కాకపోతే నేను ఎందుకు చేస్తాను? నాకు అది ప్రాబ్లమే లేదు. బట్ టుడే యు బ్రోక్ మై హార్ట్. గుండె పత్తలైపోయిందా బంగారం? ఈ అవనిదో పెద్ద లవ్, దాని వల్ల బ్రేకప్ బాధ. నేను ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఐఎమ్ హియర్ ఓన్లీ టు షో వాట్ ఐ యామ్ అండ్ టు షో వాట్ ఐఎమ్ మేడ్ ఆఫ్. తెలుగులో చెప్తే అందరికి అర్థమవుతుంది కదా. దట్స్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గేమ్ ప్లాన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గేమ్ ప్లాన్. మరి పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? నా ఫ్యామిలీకి ఎట్లా పోర్ట్రే అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది అని నేను ఆలోచించలే. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఇప్పుడు నిన్న సోనియాకి ఆడికి గొడవ జరిగింది, అదే రీజన్. అక్కడ వెళ్ళి ఒక మాట్లాడాడు, ఇక్కడ వచ్చి ఇంకొకటి మాట్లాడాడు, అక్కడ వెళ్ళి ఇంకొకటి మాట్లాడాడు. ఆట మీద నిలబడి మనిషివి కాబట్టి నువ్వు నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ చెప్పొద్దు మర్చిపోతా. ఇప్పుడు రెండవ చీఫ్ ని ఎంపిక చేసుకునే సమయం వచ్చేసింది. అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి? ఆదిత్య అన్న మొన్న దోశ ఇష్యూలో జరిగినప్పుడు ఇక్కడ బేడ గుడ్డ సెకండరీ ఇనిషియేట్ తీసుకోలేకపోయారు. అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. నా పర్సనల్గా నో మనీ ఇస్ నాట్ డిజర్వింగ్ టు క్వశ్చన్. ఐ డోంట్ నో మనీ కంట, ఎందుకంటే క్లాన్ ను ప్రొటెక్ట్ చేసే కెపాబిలిటీ నీతో లేదు. ఒక మేనేజ్మెంట్, ఒక నిర్వహణ నైపుణ్యం అది నీలో కొంచెం కూడా లేదు బావా. యష్మి, నేను ఆల్రెడీ చీఫ్ గా చూసాము. ఐ వాంట్ సమ్వన్ న్యూ టు బి చీఫ్. దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. హ్యామర్ ఇవ్వడమే బెటర్. అందుకే నేను మా క్లాన్ ఫస్ట్ ఇద్దాము, తర్వాత జపాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? చెప్పు నేను వదులుతాను. చెప్పు నేను వదులుతాను. చెప్పేస్తారా చెప్పినట్టు డిస్కస్ చేయకుండా ఎట్లా ఫిక్స్ అవుతారు? నా స్ట్రాటజీ నేను వాడాను. ప్రతి ఒక్కరికి చెప్పాలని రూల్ లేదు ఇక్కడ. అది నా ఇష్టం కదా.
మై చాయ్ మై ఒపీనియన్ మై ఫీలింగ్ ఐ నో మీకెందుకు నొప్పి. నబిల్, నేను నీ దాంట్లో లీడర్షిప్ స్కిల్స్ ఎప్పుడు చూడలేదు. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి తప్పించుకుంటాయి. అసలు నువ్వు ఇంకెవరికి ఓపెన్ అప్ కూడా కాలేదు. నీకు ఎవరు ఏంటిది అనేది క్లారిటీ ఏం లేదు. ఇక్కడ కరెక్ట్ గా అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఎవరికి ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి లేకపోతే ఏం కన్సిడర్ చేయాలి అనే పాయింట్స్ తెలియదు. తెలియదండి, మేము సన్నాసులం కదా. నీకెట్లా, నాకు మనుషుల పైన క్లారిటీ ఉందో లేదో నీకెట్లా తెలుసు? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. లేదంటే ప్రేరణ వీళ్ళంగా తీయొచ్చు, కానీ ఐ వాంటెడ్ టు లైక్ బ్యాటింగ్, లైక్ ఆ బ్యాటింగ్ లే కావాలి. నీ మాటలు మాత్రమే స్ట్రాంగ్ అయ్యా, నీ చేతలు నీ వీక్ అయ్యా. మీరు అందరూ ఫైట్ చేసినట్టు యాక్ట్ చేయండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే వాడే పట్టుకోవడం. ఏం తెలివి అంటే ఆయన నామినేట్ చేసిన ఆయన తప్పు పాయింట్ చూపిస్తే పగబడుతుంది నాగం బాబు. ఎంత ఏడిపించావు నన్ను, అంతకంత పగ తెచ్చుకుంటాను చూడు. నీ పేరు మల్లేశ్వరి కాదే బాబు, పాతాళ భైరవని పెట్టాల్సింది. ఎవరు తెచ్చిస్తే ఎవరిది బాగా కొడతాం. సోనియా. ఓకే, నాకు వచ్చిన అదే. సో నబీల్ ఎవరికి ఇచ్చినా సోనియా. ఓకే, దొరికాడు, ఇది మిస్ అయిపోయాడు, టెన్షన్ పడ్డాడు. నువ్వు హ్యాపీరా? అవునా, నేను బేస్ హ్యామర్ అంటే ఇది వుడ్ కాదు నాకు. నిఖిల్ కింద నుంచి ఆల్రెడీ పట్టుకున్న తర్వాత మీరు పట్టుకున్నారు పై నుంచి అంటున్నా. Don't give up. నీకు బోలే యాక్ట్ ఉండదు కదా నీకు. Hey guys, please. సార్ ఆ సూట్ కేసు సార్, మీ పుణ్యం సార్, ప్లీజ్ ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. సారీ ఎందుకు అడుగుతున్నావు? భయపడి చచ్చాను. ఇదేం సరదానో. నీకు రీసెంట్ గా ఛాన్స్ వచ్చింది, సో వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తే వాళ్ళు ఇంకా ట్రై చేస్తారు అనేసి ఇది చేస్తున్నా. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అంతే, దట్స్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు, అక్కడ గంట ఉంది కదరా. సారీరా.